సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మెడికల్ కేసు విషయంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి సీఐ వీర రాఘవులు 25 లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలింది. దీంతో డీఎస్పీ సీఐని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం వారి ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు డబ్బులు డిమాండ్ చేయడం నేరమన్నారు ఏసీబీ డీఎస్పీ జగదీష్. ఈ నెల ఫస్ట్ వీక్లో మా దగ్గరికి ఒక అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కంప్లైంట్లో ఏముంది అంటే సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినందుకు గాను టౌన్ సిఐ వీరరాఘవులు గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు. డిఎస్పీ గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhsకు ఒప్పుకున్నారు. ఆ 16 lakhs తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్లు చేసి ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడుల అప్డేట్స్ ఏంటి? సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీపీ రైడ్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. డీఎస్పీ పార్థసారథి అదేవిధంగా సీఐ రాఘవులపై అవినీతి ఆరోపణలు వచ్చి ఈ నేపథ్యంలోనే ఏసీపీ రైడ్స్ నిర్వహించారు. ఇటీవల కాలంలోనే నిబంధనలకు విరుద్ధంగా సూర్యాపేటలో స్కానింగ్ సెంటర్లు డాక్టర్లు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున మెడికల్ కౌన్సిల్ బోర్డు అధికారులకు వైద్య శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఒక 4 డాక్టర్లను కూడా మెడికల్ నిబంధనల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ హాస్పిటల్స్ మొత్తం కూడా స్కానింగ్ సెంటర్లో క్వాలిఫైడ్ డాక్టర్లు లేరు. వాళ్ళు కేవలం అంటే క్వాలిఫైడ్ డాక్టర్లు కాకపోయినప్పటికీ కూడా బోర్డుల మీద వాళ్ళు నేమ్ పెట్టుకొని మరి ప్రజలను మోసం చేస్తున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటీవల కాలంలో ఐఎంఏ సీరియస్ గా కూడా అటు జిల్లా కలెక్టర్ కు వైద్య శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని స్కానింగ్ సెంటర్ల మీద క్రిమినల్ కేసులను కూడా నమోదు చేశారు పోలీసులు. అలాంటి ఒక స్కానింగ్ సెంటర్ కు సంబంధించి క్రిమినల్ కేసు విషయంలోనే హాస్పిటల్ నిర్వాహకులను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఆ అరెస్ట్ విషయంలో ఈ డిఎస్పీ పార్థసారథి అదేవిధంగా సిఐ వీరరాఘవులు ఇద్దరు కూడా 25 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణల నేపథ్యంలో వీళ్ళు 16 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు అతని దగ్గర. ఆ 16 లక్షలు కూడా ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. ఆ ఏసీబీని ఆశ్రయించడంతో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏసీబీ అధికారులు సూర్యాపేట డిఎస్పీ కార్యాలయంపై ఏసీబీ రైడ్ నిర్వహించారు. రైడ్ నిర్వహించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను వాళ్ళకు చూపించారు. 16 లక్షలు వీళ్ళు డిమాండ్ చేసినట్లు అతను ఒప్పుకున్నట్లు కూడా ఆ ఆధారాలు మొత్తం కూడా రికార్డుతో సహా వాళ్ళ ముందు పెట్టడంతో పాటు మొత్తం కూడా ఏసీపీ సోదాలు చేశారు. ఆఫీసులో డిఎస్పీ కార్యాలయంతో పాటు సిఐకి సంబంధించిన అదేవిధంగా డిఎస్పీకి సంబంధించిన ఇళ్లలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ అధికారులు మొత్తం కూడా రైడ్ నిర్వహిస్తున్నారు. ఇక లంచం డిమాండ్ చేసినందుకు వాళ్ళు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రేపు డిఎస్పీని అదేవిధంగా సిఐలని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు కూడా డిఎస్పీ జగదీష్ చెప్పుకొచ్చారు. ఎవరు లంచం అడిగినా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఖచ్చితంగా కూడా ఫిర్యాదు చేయాలి, ఎవరైనా భయపడొద్దు అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. ఇంకా ఈ సూర్యాపేటకు సంబంధించి ఏదైతే వైద్య శాఖ నిర్లక్ష్యం వల్ల చాలా హాస్పిటళ్లలో క్వాలిఫైడ్ డాక్టర్లు లేరు, అదేవిధంగా వాళ్ళు నకిలీ డాక్టర్లందరూ కూడా డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. పేదల రక్తాన్ని దోచుకొని వీళ్ళంతా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు అనేది అనేక ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు కూడా ఈ ఏదైతే 4 స్కానింగ్ సెంటర్లు ఇటీవల ఐఎంఏ బయట పెట్టిందో ఆ స్కానింగ్ సెంటర్లకు సంబంధించి కూడా వాళ్ళకి ఎలాంటి అంటే క్వాలిఫైడ్ డాక్టర్లు కాదు, అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి అర్హతలు కూడా లేవు, కానీ వాళ్ళు మాత్రం డాక్టర్లుగా చలామణి అవుతూ కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పేసి వైద్య శాఖ అధికారికి చెప్పుకొచ్చారు. కానీ హాస్పిటల్స్ కు సంబంధించి ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళ హాస్పిటల్ ని ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాల్సిన వైద్య శాఖ అధికారులు కూడా డబ్బులకు అమ్ముడుపోయి వాళ్ళు రెన్యువల్ చేస్తున్నారని ఇటీవల కాలంలో సూర్యాపేటకు సంబంధించిన యువజన సంఘాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వివిధ సంఘాలకు సంబంధించి కావచ్చు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. చాలా సీరియస్ గా వాళ్ళంతా కూడా యాక్టివిటీస్ చేస్తున్నారు. వీళ్ళందరినీ వైద్య శాఖ అధికారులను కూడా తనిఖీలు చేయాలి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ అవినీతి ఆరోపణలతో అవినీతి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు హాస్పిటల్లో. ఈ హాస్పిటల్ మీద పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు డిఎస్పీ పార్థసారథి అదేవిధంగా
సిఐ వీరరాఘవుల్ని ఏసీబీ అధికారులు పట్టుకోవడం, వాళ్ళ అదుపులోకి తీసుకోవడం మాత్రం జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు శ్రవంతి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్